హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం గిర్ జాతి ఆవుల యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో దేశీ జాతి ఆవుల పాలకు డిమాండ్ పెరుగుతోంది. అన్ని దేశీవాళీ జాతి ఆవులలో గిర్ జాతి ఆవులకు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ పాలను సేంద్రియ పాలుగా, ఏటూ పాలుగా పిలుస్తారు. ఈ పాలను లీటర్ 110 రూపాయల నుండి 130 రూపాయల వరకు మార్కెట్లో విక్రయిస్తున్నారు. అంతేకాకుండా దేశీ ఆవుల పెరుగు, నెయ్యికి మంచి డిమాండ్ ఉంది. గిర్ జాతి ఆవులు మరియు దూడల మూత్రంలో 5100 ఔషధ ధాతువులను గుర్తించారు. వీటిలో 400 ధాతువులను అత్యంత కీలకమైనవిగా గుర్తించటం జరిగింది. అంతేకాకుండా గిర్ ఆవుల మూత్రంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే గుణాలు అధికంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించటం జరిగింది. దీనివల్ల గిర్ ఆవుల మూత్రానికి మంచి గిరాకీ ఉంది. గుజరాత్లోని గిర్ అటవీ ప్రాంతం గిర్ ఆవులకు పుట్టినిల్లు. అందుకే ఈ ఆవులకు గిర్ అని పేరొచ్చింది. ఈ ఆవులు, ఎద్దులు సాధు స్వభావంతో స్నేహంగా యజమానులతో కలిసుంటాయి. ఈ గిర్ ఆవు పెయ్యలు 20-24 నెలల్లో యుక్త వయసుకు వచ్చి సుమారు 280-285 రోజులు చూడుతూ ఉంటాయి. ఈనిన 3-4 నెలల్లో మళ్లీ గర్భధారణ చేయగలవు. 12 నుండి 15 సంవత్సరాల జీవిత కాలంలో ఇవి సుమారుగా 9 నుండి 10 దూడల వరకు జన్మిస్తాయి. ఈతలో 300 రోజుల్లో సగటున 1500 నుండి 2000 లీటర్ల పాల ఉత్పత్తి ఉంటుంది. ఈ పాలలో 5% అత్యంత నాణ్యమైన వెన్న లభిస్తోంది. ఈ ఆవులు సగటున రోజుకి 10 నుండి 15 లీటర్ల వరకు పాలను ఇవ్వడం జరుగుతోంది. ఈ గిర్ జాతి ఆవులు 40,000 రూపాయల నుండి 130,000 రూపాయల వరకు ధర పలుకుతాయి. ఈ మధ్య కాలంలో ఈ గిర్ జాతి ఆవుల డైరీలను పెట్టేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాకుండా ఈ పాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో ఆదరణ పెరుగుతోంది. చాలా మంది ఈ మధ్య కాలంలో గిర్ ఆవును ఇంట్లో కూడా పెంచుకోవడం జరుగుతోంది. ఈ జాతి ఆవుల్లో వ్యాధి నిరోధక శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆవులకు ఎలాంటి రోగాలు కూడా దరిచేరవు. మా వీడియో నచ్చినట్లయితే ఓ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.